హాయ్ గైస్. ఇప్పుడే శివయ్య ట్రైలర్ వచ్చింది, చూశాను. ట్రైలర్ గురించి మాట్లాడాలంటే మీరు ట్రైలర్ చూస్తారు కాబట్టి ఆటోమేటిక్గా స్టోరీ అంతా అర్థమైపోయి ఉంటుంది. ఒక గూడెం మీద యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఆ గూడెంలో ఒకడు కాపాడాలనుకుంటాడు. మొత్తం ట్రైలర్లో మంచు ఫ్యామిలీని తీసేస్తే మిగతా వాళ్ళంతా చాలా బాగా చేశారు భయ్య. అంటే కానీ ట్రైలర్ మంచు మీదే కాబట్టి మనం ఏం చేయలేము. అన్ఫార్చునేట్లీ మంచు ఫ్యామిలీని తీసేస్తే ట్రైలర్లో ఎవరి పాత్రల వాళ్ళు ఆల్మోస్ట్ 100% న్యాయం చేశారు. చాలా అద్భుతంగా ఉంది ట్రైలరు. నన్ను అడిగితే మంచు విష్ణు ఇన్నరాలో హార్డ్ డిస్క్ పోయింది, పెన్ డ్రైవ్ పోయింది అని నాటకాలు ఆడి ఆపి కొంచెం న్యాయం చేసి పొరపాటున హిట్ కొట్టేస్తాడేమో అని డౌట్ వచ్చే రేంజ్లో చేశాడు. ఫ్యాక్ట్ మాట్లాడాలంటే బాగుంది, పెట్టిన ఖర్చు కనబడుతుంది, కొంచెం యాక్టర్స్లో పర్ఫార్మెన్స్ అంతా అద్భుతంగా ఉంది. అక్షయ్ కుమార్ కానీ, కాజల్ కానీ, మోహన్ లాల్ కానీ అందరూ మ్యాక్సిమం ఉన్న వాళ్ళంతా ట్రైలర్లో మ్యాక్సిమం న్యాయం చేశారు ఎవరి పాత్రలకు వాళ్ళు కనిపించినంతసేపు. కానీ మొత్తం ట్రైలర్కి స్టార్ ఐటమ్ ఎవరు అంటే మీకు అందరికీ తెలిసిందే, మన రుద్ర అలియాస్ మన రెబల్ స్టార్ అలియాస్ మన ప్రభాస్. ఆయన ఉన్న లాస్ట్ 30 సెకండ్స్ ట్రైలర్కి ఒక టైపు హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాకి శివుడు ఎలాగో ఈ ట్రైలర్కి ప్రభాస్ అలాగా. సో నా వరకు అడిగితే ట్రైలర్ అద్భుతంగా ఉంది. కొంచెం మంచు ఫ్యామిలీని తగ్గించి మిగతా వాళ్ళకి కొంచెం స్క్రీన్ స్పేస్ ఇచ్చుంటే ట్రైలర్ ఇంకా అద్భుతంగా ఉండేది. గ్రాఫిక్స్ ఇవన్నీ నేను ఒక యానిమేటర్ని కాబట్టి నాకు తెలుసు కాబట్టి గ్రాఫిక్స్ గట్రా అన్నీ చాలు. ఆయన పెట్టుకున్న బడ్జెట్కి చేసిన యాక్టింగ్కి ఈ మాత్రం చాలు. ఓకే, బాయ్.